జర్నీ స్మూత్గా జరిగింది. సో ఇద్దరు అలా డివైడ్ అయిపోయారు కదా, ఇద్దరు ట్రబుల్ ఇస్తారని అనుకున్నాను, కానీ పాప ట్రబుల్ ఇవ్వలేదు, అలానే మోనిష్ కూడా ట్రబుల్ ఇవ్వకుండా హ్యాపీగా జరిగింది జర్నీ. ఫ్లైట్లో నాకే బాగా నిద్ర వచ్చేసింది, కానీ పాప అస్సలు టైర్డ్ అవ్వలేదు అండ్ అసలు పడుకోలేదు, బాగా యాక్టివ్గా ఉంది. అందుకే చూడండి ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఫాస్ట్గా దిగి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మోనిష్ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఇదొక డిఫరెంట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఈరోజు నాకు, ఎందుకంటే పాపతో నాకు సోలో ట్రిప్ వెళ్ళినట్టు ఉంది. ఎందుకంటే మోనిష్ నా పక్కన కూర్చోలేదు కదా, సో అందుకే డిఫరెంట్గా ఉంది. సో యాక్చువల్గా ఇంతకు ముందు ఇండియా ట్రిప్ వెళ్ళేటప్పుడు పాప పాస్పోర్ట్ ప్రాబ్లం అయ్యి ఇద్దరి ట్రావెల్ చేయాలనుకుంటే నేను మోనిష్ ట్రావెల్ చేద్దామని అనుకున్నాను, కానీ నేను సోలోగా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. అండ్ పాప వాళ్ళ డాడీతో ఉంటుందా లేదా అని చెప్పేసి డౌట్ వచ్చేసి మా వారు అన్ని టికెట్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకొని ట్రావెల్ చేసుకున్నాము. కానీ ఈ రోజుతో ఏమైంది అనిపిస్తుందంటే, సో సోలోగా మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఇప్పుడు పాప నాతో రావచ్చు, మోనిష్ వాళ్ళ డాడీతో వెళ్ళొచ్చు అనేది ఒక కాన్ఫిడెన్స్